దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 50 కోట్ల రూపాయలను కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నార్త్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ చుండూరి గౌతమ్ తెలిపారు. ముందుగా అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి విడతగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో సుమారు 31 కోట్లకు పైగా నిర్మాణం చేసిన పలు కట్టడాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలను అవసరమైనటువంటి పార్కింగ్, గ్రీనరీ, ప్రయాణికుల నివాసం వంటివి ఏర్పాటు చేశామని అన్నారు. తెలుగు దిగ్గజాల ఫోటోలను బయట పెయింటింగ్ ద్వారా వేశామని, అలాగే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఆధునిక సాంకేతికతతో నిర్మించినట్లు తెలిపారు. మరో 20 కోట్లతో రెండో ప్లాట్ఫామ్ వైపు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను గౌతమ్ వివరించారు. ఈ సమావేశంలో ఏసీఎం పి శివప్రసాద్, సీనియర్ డిఎన్హెచ్ఓ ఎం వంశీకాంత్, పిఆర్ఓ నుస్రత్ ముంద్రుప్కర్, టౌన్ రైల్వే స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ దగ్గర మనం ఫేజ్ 1 లో చేసిన వర్క్స్ అన్ని కూడా మీకు హైలైట్ చేస్తుంది. సర్క్యులేటింగ్ ఏరియా అంటే స్పేస్ గురించి ఏంటంటే బిఫోర్ పెట్టలేదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి సర్క్యులేటింగ్ ఏరియా ఎలాగైతే అదే చూడొచ్చు. డిఫరెంట్ ఏరియా చేస్తాము. ఒకటే డైరెక్షన్ అంటే మీకు డైరెక్షన్ చెప్తాను. సో ఇదంతా ఎలా చేయాలి ఏంటన్నది క్లియర్గా మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్లో క్లియర్గా ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఎక్కడైతే చేంజ్ ఒక డైరెక్షన్ లేదా ఒక డైరెక్షన్ ఉంటుంది, చేంజ్ ఉన్న చోట వార్నింగ్ డైరెక్షన్, ఇవన్నీ కూడా మనం ఫెసిలిటీస్ ఈ స్టేషన్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళ మేల్కి, ఫీమేల్కి, దివ్యాంగ్ వాళ్ళకి టాయిలెట్ సెపరేట్. ఒక లోపలికి వస్తే మీకు అది డిఫరెంట్ డబల్ హెడెడ్ రైలింగ్ అంటారు. డబల్ హెడెడ్ రైలింగ్లో అంటే ఇంత హైట్ అందరూ వీల్ చైర్ కూర్చొని కుదరదు కాబట్టి కింద కూడా ఇంకో రైలింగ్ ఇస్తూ వాళ్ళ మూమెంట్ ఫీజిబుల్గా ఉండేలాగా ప్రొవైడ్ చేసిన డబల్ హెడెడ్ రైలింగ్. టాయిలెట్ దీంట్లో మామూలు టాయిలెట్లో కాకుండా సెపరేట్గా ఏంటంటే వేరే వేరే కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఒకవేళ వాడినప్పుడు ఈజీగా లెగడానికైనా, కూర్చున్న తర్వాత పైకి లెగడానికి వచ్చి కానీ, లేకపోతే హైట్ తక్కువ ఉండడం కానీ, వాష్ బేసిన్స్ హైట్ తక్కువ ఉండడం కానీ, మన కమోడ్ యొక్క డబ్ల్యూసీ యొక్క హైట్ తక్కువ ఉండడం కానీ, ఈ డిఫరెంట్ ఫెసిలిటీ వాళ్ళ కోసం ట్యాప్స్ అది కూడా పుష్ కాకుండా ఇలా జస్ట్ లేవర్ పైన ఉండడం కానీ ఇలా ప్రొవైడ్ చేయడం అనేది మా పేషెంట్స్, మన యూరినల్స్, ఇది సేమ్. అలాగే మీడియా మిత్రులందరికీ వెల్కమ్ అండి. ఇవాళ మనం ఈ మీడియా టూర్ అరేంజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్స్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో డెవలప్ చేయాలన్నది ఆయన విజన్. ఆ విజన్కి తోడ్పడుతూ మనం ఈ కాకినాడ స్టేషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేశామో, ఏ విధంగా డెవలప్ చేశామో, ఏమేమి ఎమ్యూనిటీస్ని మనం పబ్లిక్కి, ప్యాసింజర్స్కి ప్రొవైడ్ చేస్తామో చెప్పడం గురించి, మీ అందరికీ చూపించడం గురించి ఈ టూర్ అరేంజ్ చేశాము. ఈ టూర్లో, ఈ మీడియా టూర్లో భాగంగా మేము ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో 1 by 1 చెప్పాము. అది ఏమిటంటే, నెంబర్ 1 బయట నుంచి వద్దాము. ప్లాట్ఫామ్కి వచ్చే ముందు సర్క్యులేటింగ్ ఏరియా అంటే కార్సు, ఆటోలు కానీ, 2 వీలర్స్ కానీ ఎట్లా రావాలి, వాళ్ళ సర్క్యులేటింగ్ ఏరియా యొక్క మూమెంట్ ప్లాన్, ఆ సర్క్యులేటింగ్ ఏరియాలో గ్రీనరీ, చెట్లు కానీ మనం నీట్గా చేయడం జరిగింది. అలాగే ఫసాడ్ అంటే స్టేషన్ బిల్డింగ్ యొక్క అపీరియన్స్ బయటికి ఎలా అపియర్ అవుతుంది, మన లోకల్ మేడ్ టైల్స్ని వాడడం జరిగింది. టెర్రకోటా మెటీరియల్తో లోకల్గా మనం విండ్ అండ్ ఎయిర్ అనే కాన్సెప్ట్ తీసుకుని, ఎందుకంటే మన కాకినాడ టౌన్కి సీ బ్రీజ్ అన్నది మెయిన్ థీమ్ కాబట్టి ఆ ఎయిర్ అన్న కాన్సెప్ట్లో ఈ జాలీ టైప్ టెర్రకోటా టైల్స్ వాడి ఎలివేషన్ చేయడం జరిగింది. అలాగే మన వేరియస్ ప్రామినెంట్ తెలుగు పర్సనాలిటీస్ యొక్క ఇమేజెస్ని మనం
సర్క్యులేటింగ్ ఏరియా యొక్క వాల్స్ మీద డిపిక్ట్ చేయడం జరిగింది. ఒక నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి, వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి జీవితంలో ముందుకెళ్తారన్న ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సర్క్యులేటింగ్ ఏరియాలో. అలాగే స్టేషన్ బిల్డింగ్, ఆ సర్క్యులేటింగ్ ఏరియాలో దివ్యాంగ్జన్ 2016 రైట్స్ ఫర్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ యాక్ట్ ప్రకారంగా మనం వేరియస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసాం దివ్యాంగ్జన్కి. సర్క్యులేటింగ్ ఏరియాలో వాళ్ళకి పార్కింగ్ కావచ్చు, అక్కడి నుంచి టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర దాకా వెళ్ళడానికి టాక్టైల్ టైల్స్ వేసాము. అలాగే ఎలక్ట్రికల్ సైనేజ్ బోర్డులు ప్రొవైడ్ చేసాము. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి కూడా అలాగే ఆ టాక్టైల్ టైల్స్, డైరెక్షనల్ టైల్స్, వార్నింగ్ టైల్స్ వాడుతూ వాళ్ళకి డైరెక్షన్ ప్యాటర్న్, మూమెంట్ అర్థమయ్యేలాగా యాజ్ పర్ గెజిట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ప్రకారం మనకి ఎట్లా అంటే గైడ్లైన్స్ ఉన్నాయో అవే ఫాలో అవుతూ చేసాము. దాని ప్రకారంగా సైనేజెస్ కానివ్వచ్చు, కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ కానివ్వచ్చు, వేరియస్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ కానివ్వచ్చు, అన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి ఈ phase 1లో ప్లాట్ఫామ్ 1 కాకినాడ టౌన్ ఇంప్రూవ్ చేశాము. దీంట్లో భాగంగా ప్లాట్ఫామ్ సర్ఫేస్ని చాలా నీట్గా ఇంప్రూవ్ చేయడం జరిగింది. కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటే షెడ్లు మొత్తం కూడా ఎక్కడ కుదిరితే అక్కడ కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా షెడ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఉన్న ఇప్పుడు ప్రీమియం ఏసీ వెయిటింగ్ హాల్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశాము. అండ్ దీని పక్కనే మన మోడ్యులర్ టాయిలెట్స్ ఉన్నవి. ఇవన్నిటిలో కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ని ఇన్కార్పొరేట్ చేస్తూ డిజైన్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఈ కన్స్ట్రక్షన్ అండ్ ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని చాలా ఘనంగా మనం ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్గా phase 1 కంప్లీట్ చేసుకున్నాము. ఈ స్టేషన్ ఇనాగ్రేషన్కి రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇనాగ్రేషన్ డేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రాగానే మీకు అందరికీ చెప్తాము. ఈ లోపల ఈ మీడియా టూర్ ఎందుకు పెట్టామంటే పబ్లిక్కి మీ ద్వారా పబ్లిక్కి మేము ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఇలా వాడుకోవాలో లేకపోతే వాటి మీనింగ్ ఏంటి, ఒక టైల్ వేసాము దాని మీనింగ్ ఏంటి, డైరెక్షనల్ టైల్ అంటే ఏంటి, వాటర్ బూత్స్ ప్రొవైడ్ చేసాము, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది లేకుండా ఇది మన స్టేషన్ మనమే చూసుకోవాలన్న కాన్సెప్ట్లో మీ ద్వారా మేము పబ్లిక్కి చెప్పాలనుకున్నది. సో we request our media personnel to communicate whatever we have shown you, guided you and displayed here to our public and help in maintaining as well as highlighting the importance of the Amrit station at Kakinada. Thank you. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నాయకులు, కార్యకర్తలు. పెదపూడి మండలం కరకుదురు రైతు సేవా కేంద్రంలో 3వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. జిల్లా వ్యాప్తంగా 1,50,475 మంది రైతులకు 84,80,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడి. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అమృత్ భారత్ పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 50 కోట్ల రూపాయలను కేటాయించిందన్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నార్త్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ చుండూరి గౌతమ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.